ఎన్నికల్లో ధనబలంతో గెలవాలని టీడీపీ చూసిందని నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఖచ్చితంగా సీఎం జగన్ మళ్లీ అధికారం చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. నెల్లూరులో రౌడీజానికి తావే లేదన్నారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 87% మంది పేద బడుగు బలహీన వర్గాలకి, కులాలకి, మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం జరిగింది. అది నా యొక్క అనాలిసిస్. రెండవ అంశం, డబ్బుతోనే మనం ఎన్నికలు గెలవగలము అన్నటువంటిది తప్పు అన్నటువంటిది ప్రజలు ఈరోజు రుజువు చేశారు. 100% అందరికీ, ఓటర్లకు అందరికీ కూడా డబ్బులు పంచినటువంటి కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేషన్లో అక్కడ పోలింగ్ బూత్కి వచ్చి నా దగ్గర 100% డబ్బులు తీసుకున్నారు, కానీ ఇక్కడ కొన్ని పోలింగ్ బూత్స్లో 60% ఓటింగ్ జరిగింది, కొన్ని బూత్స్లో 90% మించి ఓటింగ్ జరిగింది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఒక ప్రజలు నాయకత్వాన్ని నమ్ముతారు, విశ్వసనీయతని నమ్ముతారు. అంతేకాని డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అన్నటువంటి కాన్సెప్ట్ మాత్రం కరెక్ట్ కాదు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, 7 స్థానాలకు 7 కైవసం చేసుకుంటాం. నెల్లూరు సిటీ మీద చాలామంది ఆపోహలు వ్యక్తం చేసినప్పటికీ నేను మొట్టమొదటి నుంచి కూడా ఖలీల్ అహ్మద్ గెలుస్తాడు అన్నటువంటి విషయాన్ని మీకు గతంలో కూడా చెప్పాను. డే 1 నుంచి ఏదైతే నెల్లూరులో మౌలిక సదుపాయాల కల్పనలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది అన్నటువంటి భరోసా ఇవ్వడం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో 7కి 7 స్థానాలు గెలుచుకునేదానికి కారణం. ప్రజలు స్వచ్ఛందంగా ప్రతిపక్షాల డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ముందుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీని గెలిపిస్తున్నారు అని అంటే ప్రజలకు మా నాయకుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆదరాభిమానాలు, ఆయన్ని తిరిగి సీఎం చేసుకోవాలి, ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎక్కడ నిలిచిపోతాయో చంద్రబాబు నాయుడు వస్తే అన్నటువంటి భావన మనసులో, ఇవన్నీ కూడా కారణమే. గతంలో ఇక్కడ ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉన్నాయో అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, మరొక్కసారి చెప్తా ఉన్నా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భూదందాలు కానీ, రౌడీజం కానీ, ప్రదర్శించే జులుం కానీ, ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ, అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ, ఇక మీదట ఇవన్నీ సాగవు. నారాయణ ఆటలు సాగవు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి ఆటలు సాగవు, రూప్ కుమార్ యాదవ్ ఆటలు సాగవు. రౌడీజాన్ని అణగదొక్కుతాం. ఎవడు తోక ఆడిచ్చినా కూడా రౌడీ అననంటే లోపలికి వెళ్ళాల్సిందే. నొక్కి మరీ ఒక్కానిస్తా ఉన్నాను. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో రౌడీజానికి తావులేదు.